నవదీప్ అగ్ని పరీక్షకు ఎందుకు వస్తారంటే టాలెంట్ చూపించుకోవడానికి, మా ఎంటర్టైన్మెంట్ కోసం ఇండస్ట్రీకి ఎందుకు వస్తామంటే రూపాయి సంపాదించుకోవడానికి, ఇండస్ట్రీలో ఒక పేరు సంపాదించి నాకు ఒక గుర్తింపు రావాలని ప్రతి మనిషి కోరుకుంటారు. చాలా మంది నాకన్నా నాలెడ్జ్, నాకన్నా తెలివి ఉన్న కూడా చాలా మంది కష్టపడుతున్నారు. అది అవకాశం వచ్చే వాళ్ళకే వస్తుంది. ఈరోజు నీకు వచ్చింది ఒక జడ్జి లాగా, నువ్వు ఆడ ఊకుని ఏం బీకుతున్నావు? సమాజానికి నీ వల్ల ఏం ఉపయోగపడ్డది? ఇప్పుడు నువ్వేం చేసినావు అడుగుతున్నావు నన్ను. నువ్వేం చేసినావు నవదీప్? మాకు మాట్లాడడానికి శాతగా కాదు. మీరు ఒక జడ్జెస్ కాబట్టి ఒక రెస్పెక్ట్గా అక్కడ మీరు అడిగే క్వశ్చన్లో నేను సమాధానం ఎందుకు చెప్పలేదు తెలుసా? నాకు ఒక గౌరవం ఉంది, ఆత్మగౌరవం. నేను ఇండస్ట్రీ వాళ్ళు తొలగిస్తారు. ఇండస్ట్రీ ఒక పేరుంది, ఇండస్ట్రీ అన్నం పెడుతుంది మా అందరికీ. కాబట్టి ఇండస్ట్రీ వల్ల మీకు పేరు రావద్దని అనలేదు. నాకు రివర్స్, నేను అక్కడ కూర్చొని మీరేం బిక్తుర్రు, ఇప్పుడు బిగ్ బాస్ సమాధానానికి ఏం ఉపయోగపడ్డారు అని నేను అడిగేవాని క్వశ్చన్. ఎందుకు అడిగంటే మీరు అక్కడ జడ్జెస్ కాబట్టి ఒక స్థానం ఇచ్చారు కాబట్టి అక్కడ అగ్ని పరీక్షలు పిలిపించుకుని సంతకాలు పెట్టించుకుని అది చేసి ఒక రూమ్ లేసి 3 రోజులు నరకం చూపించుకుని మేము భరించాం. ఎందుకు తెలుసా? బిగ్ బాస్ కు రావాలని. నవదీప్ అనే నేను ఇందు మూలముగా యావత్ తెలుగు ప్రజానికానికి తెలియజేయనిది ఏమనగా, బిగ్ బాస్ అనేది సమాజాన్ని రిఫ్లెక్ట్ చేసే ఒక స్మాల్ స్కేల్ మోడల్. రకరకాల మైండ్ సెట్స్, యాటిట్యూడ్స్, ఆలోచనలు ఉండే మనుషుల మధ్యలో 100 రోజులు బతుకుతున్నప్పుడు ఎవడెవడో ఏదేదో అంటారు. అన్నప్పుడు ఆ మాటల్ని మనం ఎలా తీసుకుంటాం, ఎలా రియాక్ట్ అవుతాం, ఎలా మనల్ని మనం కండక్ట్ చేసుకుంటాం అనేది పాయింట్. దాని టెస్టే అగ్ని పరీక్ష. మాకు కంటెస్టెంట్స్ డేటా ఇస్తారు. ఇప్పుడు వాళ్ళ పోస్ట్కి జనరల్గా జనం ఇంటర్నెట్లో ఎలాంటి కమెంట్స్ పెడుతున్నారు, వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు, వాళ్ళకు వచ్చే నెగిటివ్ కమెంట్స్ ఏంటి, ఇవన్నీ జనరల్గా చూసి సమాజంలో నుండి వాళ్ళకు వచ్చే నెగిటివ్ కమెంట్స్తో వాళ్ళ ఎమోషన్స్ని ట్రిగర్ చేసే ప్రయత్నం చేస్తాం. రైట్? ఇట్ విల్ టెస్ట్ దేర్ ఎబిలిటీ టు కండక్ట్ దెమ్సెల్వ్స్. వీ హ్యావ్ టు టెస్ట్. ఎవడో కమెంట్ పెట్టినట్టు నేనేదో అంటాను. కంటెస్టెంట్ రియాక్షన్ ఎలాగైనా ఉండొచ్చు, పర్సనల్గా తీసుకోవచ్చు. మీ ఒపీనియన్ మీది, ఐ లైక్ వాట్ ఐమ్ డూయింగ్, ఐ విల్ కంటిన్యూ టు బీ లైక్ దిస్ అనొచ్చు. అసలు నువ్వెవడరా నన్ను జడ్జ్ చేయడానికి అని కూడా అనొచ్చు. అది డిఫరెంట్ పీపుల్ విల్ హ్యావ్ డిఫరెంట్ అప్రోచెస్ అండ్ రియాక్షన్స్. బిగ్ బాస్ అగ్ని పరీక్షకి జడ్జ్ అన్నప్పుడే నాకు తెలుసు కంటెస్టెంట్ ఎమోషన్స్ని పుష్ చేసి టెస్ట్ చేయాలని. కాన్సెప్టే అది. హారర్ సినిమాకి వచ్చి నన్ను భయపెట్టదంటే ఎట్లా? ఇక్కడ కాన్సెప్ట్ ఇది. మీ పోస్ట్కి నెగిటివ్ కమెంట్స్ వస్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు? అగ్ని పరీక్ష. సమాజానికి ఏం మెసేజ్ అంటే నేను కాదు, బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేయాలనుకునే వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తారు అని. నాలాంటి వాళ్ళు ఎంతమంది ఏం మాట్లాడినా తట్టుకొని నిన్ను నువ్వు నమ్మి నవ్వుతూ నడిచే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉందా? లేకపోతే బ్రేక్ అయిపోయి ఇంట్లోంచి బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోతావా? అగ్ని పరీక్ష. ద షో ఇస్ డిజైన్ టు డూ దిస్. ఇఫ్ యూ కాంట్ హ్యాండిల్ నెగిటివ్ కమెంట్స్, ఇంటర్నెట్కి రావద్దు, అగ్ని పరీక్షకి అసలు రావద్దు. హీట్ విల్ ఓన్లీ ఇంక్రీజ్. థ్యాంక్ యూ. గుడ్ నైట్. 100 రోజులు కాదు, 200 రోజులైనా బిగ్ బాస్ ఉంటా ఎదుర్కొనేంత దమ్ము ఉంది. మీరు అక్కడ జడ్జెస్ కాబట్టి మీకు ఎదురు చెప్పొద్దు, ఎదురుగా మాట్లాడుతాను. నేను మాట్లాడుకుంటే మీరు తట్టుకోలేకపోతున్నారు. బిందు మాత్రం గారు మీరు మాట్లాడుతున్నారు, నవదీపుడు మాట్లాడు. అప్పిజిత్ నాకు నీ జెనరేటివ్ నాకు నచ్చింది, బాలు ఉప్పల్ బాల్ అని చెప్పి గ్రీన్ లేపుతుంటే చెవులో చెప్పి గ్రీన్ లేపకని చెప్పారు. మళ్ళీ ఫుల్ ఇన్సిడెంట్ పెట్టరాదు. నేను డాన్స్ చేసింది, నేను మాట్లాడింది, మీ దగ్గర వాదించింది అన్ని కట్ చేసింది. అందుకే ఓన్లీ నా ఏడ్చే బిట్టు కడకి నన్ను తిట్టింది పెట్టారు కదా. మిగతా మళ్ళీ నేనేం మాట్లాడిన అక్కడ నా టాలెంట్ అనేది నిరూపించుకున్నాను కదా. మరి అది మొత్తం ఫుల్ పెట్టలేదు, సిగ్గుంటే అది మొత్తం పెట్టిన నవదీప్ అప్పుడు తెలుస్తుంది. ప్రజలు ఒక ప్లాట్ఫామ్ నాకు ఇచ్చిర్రు, నా ఫ్యాన్స్ ఒక అవకాశం ఇచ్చినప్పుడు ప్లాట్ఫామ్ పైకి వచ్చినప్పుడు ఏం చేయాలి? మాటి వల్ల మాటిది కాబట్టి ఒక రెస్పెక్ట్గా నాగార్జున స్టేజ్ మీద సైలెంట్ ఉండా. లేకుంటే నాకు ఇండస్ట్రీ వల్ల ఉపయోగం లేదంటే నేను వీళ్ళని తిట్టేవాడిని. కానీ ఎందుకంటే ఇండస్ట్రీ వల్ల అన్నం తింటున్నాను కాబట్టి ఆ విశ్వాసం ఉంది కాబట్టి నేను మాటికి సపోర్ట్ చేస్తున్నా. ఇప్పటికైనా నేను బిగ్ బాస్ తీసి షాకావే గాయస్, నేను మీ ఉప్పల్ బాలు. షాకావే అనేది నాది ఒక బ్రాండు. బిగ్ బాస్ 2 కోట్ల మంది చూస్తారు, ఆంధ్ర, తెలంగాణ, ఎక్కడెక్కడి నుంచో చూస్తారు. అక్కడ బూతులు ఎలా మాట్లాడతారు, కామన్ సెన్స్ లేదా. అక్కడ గేమ్స్, బిగ్ బాస్ ఇచ్చే టాక్స్ 10 మంది నవ్వించడానికి ఎంటర్టైన్మెంట్ కోసం ఉంది. అది జస్ట్ ఫన్నీగా. ఆడ బూతులు ఎలా మాట్లాడితే నాకేం సెన్స్ లేదా? నవదీప్ గారు మీరు క్వశ్చన్లు అడితే మీకు ఉల్టా చెప్పంత నాకు రైట్స్ ఉన్నాయి. అక్కడ మీరు జడ్జెస్ కాబట్టి మీరు జడ్జెస్ ముందు ఏం మాట్లాడొద్దు వల్గర్. కానీ నేను సైలెంట్గా ఉండి ఏడ్చుకుంటే నా ఫ్యామిలీ కోసం నేను బతుకున్నా, సీర కట్టుకుంటానని చెప్పాను. నా పొట్ట తిప్పుల కోసము ఇది ఒకటి నేను ఎంచుకున్నాను చెప్పాను. బిగ్ బాస్లో ఎలా ఉండాలో నాకు తెలియదు, అంత కామన్ సెన్స్ లేదా. నేను చదువుకోలేదు అనుకుంటున్నా, నాకు కొంచెం నాలెడ్జ్ ఉంది, అంత పిచ్చోని ఏం కాదు. నేను నీకంటే
డబల్ మాట్లాడగలుగుతా, ఎందుకంటే ఒక జడ్జెస్కి లివ్ ఇవ్వాలి కాబట్టి. నేను మా టీవీ నమ్ముకున్నాను. నాగార్జున గారు, ఈ వీడియో మీ వరకు వెళ్ళాలి ప్లీజ్. మా టీవీ ఓనర్ ఎవరోగా నాకు ఈ బిగ్ బాస్ అవకాశం అయితే ఇవ్వాలి ప్లీజ్ ప్లీజ్ కోరుకుంటున్నాను. నేనైతే బిగ్ బాస్కి వెళ్ళాలి. నేను వెళ్తే ఫుల్ రేటింగ్ ఉంటుంది.